తెలంగాణలో సింగరేణి కోల్ ఫైర్ కాకరేపుతోంది. సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. సింగరేణిలో వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ గవర్నర్ కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో రేపు ఉదయం లోక్ భవన్ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ నాయకులు సింగరేణిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ కు వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణలో కోల్ బ్లాక్స్ కేటాయింపు కానీ లేకపోతే సింగరేణి టెండర్ల వ్యవహారం రోజు రోజుకు దుమారం రేపుతుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతుందని చెప్పి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో మొదలైన ఈ రాజకీయ వివాదం పూర్తి స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శల వరకు దారితీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సింగరేణిలో టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది. సింగరేణి టెండర్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రి బావర్దికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీర్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. తాము ఎన్ని ఆధారాలతో చాలా అంశాలు బయటపెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం వెనుకడుగు వేయట్లేదు, దానిపై విచారణ జరపట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక గవర్నర్ను కలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. రేపు లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి సింగరేణి వ్యవహారంపై ఫిర్యాదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీకి సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన నేతలంతా కూడా రేపు లోక్ భవన్కు వెళ్లి గవర్నర్కు కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి సింగరేణి టెండర్లు ఏవైతున్నాయో వాటిన్నిటిపైన సమగ్రమైన విచారణ జరిపించేలా చొరవ తీసుకోవాలని చెప్పి రేపు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా గవర్నర్ను కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, అంటే కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారు సింగరేణిలో భారీగా. అంటే ఏవైనా ఆధారాల్ని కూడా గవర్నర్ కు సమర్పించే అవకాశం ఉందా? ఒకవేళ సమర్పిస్తే ఎలాంటి ఆధారాలు ఇచ్చే ఛాన్స్? ఖచ్చితంగా పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తోంది. అందులో ప్రధానంగా నైని కోల్ బ్లాక్ విషయంలో తాము ఆధారాలు బయటపెట్టిన తర్వాతే ఆ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది ఏతుందో సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త నిబంధన తీసుకొచ్చి సైట్ విజిట్ నిబంధన ప్రకారం ఎవరైతే టెండర్లలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ బెదిరించి టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఆ టెండర్లన్నీ కూడా సింగరేణిలో కాంట్రాక్ట్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీప బంధువైన సుజన్ రెడ్డి కావచ్చు లేకపోతే మిగతా కాంగ్రెస్ నేతలకు దక్కే విధంగా ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో లెస్ టెండర్లు వెళ్తే ఇప్పుడు ప్లస్లో టెండర్లు వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపై పెద్ద ఎత్తున అవినీతి దాగుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ తమ దగ్గర ఉన్నాయి. ఆధారాలన్నీ కూడా రేపు గవర్నర్ను కలిసి పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా సమర్పిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.